హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. నేను వచ్చేసి బెంగళూరులో ఒక 3 బ్యాడ్ హ్యాబిట్లు ఉన్నాయి నాకు. ఒకటి కోపం, రెండవది ఒక కూల్ డ్రింక్ అలవాటు చేసుకున్నాను, అది డేంజర్. కెఫీన్, చిల్డ్రన్స్ తాగరాదని ఉంది, ప్రెగ్నెంట్ తాగరాదని ఉంది, ప్రెగ్నెన్స్ వాళ్ళు తాగరాదని ఉంది. మనం ఎందుకు తాగాలి? అదేదో కాదు కూల్ డ్రింక్, ఇది వచ్చేసి కోకోకోలాకు సంబంధించిన ఎనర్జీ డ్రింక్. నాకైతే వద్దనిపిస్తుంది. ఈరోజు డిసెంబర్ 31కి లాస్ట్ ఫైనల్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే దీనివల్ల డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తున్నాను. నేను 125 రూపీస్ దీనికే పెడుతున్నాను. ఇది వచ్చేసి హెల్త్కి ఏం లాభం లేదు, కానీ వేస్ట్ హ్యాబిట్ అని నాకు తెలిసింది. కాబట్టి ఎవరెవరైతే వేస్ట్ హ్యాబిట్ ఉందో మీకు కూడా దయచేసి వదిలేయండి. డిసెంబర్ 31కి 2015 రోజు నేను లాస్ట్ బీర్ తాగి వదిలేశాను. ఇప్పుడు దాదాపు 2015 నుంచి 2023 వరకు 8 ఇయర్స్ కంప్లీట్ అయింది నేను బీర్ తాగడం వదిలేసి. ఫైనల్గా ఇంకొక బ్యాడ్ హ్యాబిట్ ఏమిటంటే ఈ నూడిల్స్ తినడం. చూడొచ్చు, ఈ నూడిల్స్ కూడా అలవాటు మంచిది కాదు కదా. కాబట్టి నూడిల్స్ కూడా వదిలేస్తున్నాను. లాస్ట్ ఈరోజే డిసెంబర్ 30కి లాస్ట్. నూడిల్స్ ఏం తినాను, ఇంటి ఫుడ్ తప్పితే. అప్పి టైం తప్పి అడాలిన తినాల్సి వస్తే అన్నం సాంబార్ వైట్ రైస్ తప్పితే వేరే తినలేదు అనుకుంటున్నాను. ఒక్కొక్క అలవాట్లు మన మార్చుకుంటేనే మంచిది. అబ్బా, అది తాగినప్పుడు, కూల్ డ్రింక్ తాగినప్పుడు ఫుల్ డే వస్తుంది. ఈరోజు ఇంట్లో తిన్నాను, నూడిల్స్ తిన్నాను, అలాగే కూల్ డ్రింక్స్ తాగుతున్నాను. ఎనర్జీ కూల్ డ్రింక్, అది వచ్చేసి దాని పేరు మోన్ స్టార్. తాగితే మాత్రం సేమ్ బీర్ టేస్ట్ ఉంటుంది. బీర్ టేస్ట్ ఎందుకు ఉంటుందని నాకు తెలుసు కదా. 8 ఇయర్స్ పైలే నన్ను బీర్ తాగేవాడిని. ఎవరైనా సరే ఏమైనా తప్పులు, మనిషి అయినా కూడా తప్పులు చేయడం సహజం. ఆ తప్పుని మళ్ళీ సరిదిద్దుకోకుండా మళ్ళీ అదే తప్పు చేయడం అతిపెద్ద తప్పు. కాబట్టి ఎవరెవరైతే చెడు అలవాట్ల నుండి మంచి అలవాట్లకి అలవాటు పడాలనుకున్నారో, ఇదే కాదు మీరు అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోతున్నారు, ఏమేమి మిస్టేక్లు ఉన్నావో అన్నీ సరి చేసుకోవడానికి డిసెంబర్ 31 మంచిది. న్యూ ఇయర్ నుంచి కొత్త లైఫ్ ప్రారంభించండి. అప్పటికి మనం మారకుంటే మన బతుకులు ఎప్పుడు మారవి. కాబట్టి మనల్ని మనం మోటివేట్ చేసుకొని ముందుకు వెళ్ళాలంటే మన మైండ్ సెట్ మార్చుకోవాల్సిందే. మైండ్ సెట్ మార్చుకోవడానికి ద బెస్ట్ అంటే 2023 31 డిసెంబర్ కంప్లీట్ అవుతుంది. రేపు మాత్రం ఎల్లుండి నుంచి న్యూ ఇయర్ వస్తుంది. మార్చుకోవడం మంచిది. నాకు ఈ సంవత్సరంలో అతిపెద్ద బ్యాడ్ అంటే బ్యాడ్ ఇయర్. ఈ సంవత్సరంలో కొంతమందికి మంచి జరిగి ఉంటుంది, కొంతమందికి చెడు జరిగి ఉంటుంది. కానీ ఈ సంవత్సరం నేను మర్చిపోలేని నాకు ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ అయితే అయ్యింది. ఇంక ఏం చేయాలంటే ఇంక నాకు కూడా బతకరాదనిపిస్తుంది కొన్ని కష్టాల వల్ల. ఏం చేద్దాం, నాకైతే నా పాప ఉంది, నా పాప కోసం బతకాల్సిందే, నా పాప జీవితం కోసం బతకాల్సిందే. ఎన్ని కష్టాలు ఎదురైనా దాటుకుంటూ వెళ్ళాల్సిందే, ఈ బతుకుని కొనసాగించాల్సిందే అనిపించింది. కాబట్టి ఈరోజు మీ ముందు కనిపిస్తున్నారు. ఇంకా లేదంటే నేను సైలెంట్గా, నా ఫ్యామిలీ లేకుంటే, నా పాప లేకుంటే సైలెంట్గా ఎవరు కనిపించకుండా స్పాట్గా పైనకి పోయేవాడిని. ఎందుకంటే నా మైండ్ సెట్ అలా ఉండేది. కానీ మార్చుకున్నాను, ఇంకా కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ మార్చుకుంటున్నాను. ఇంకా ఎక్కువ మాట్లాడలేను. ఐ హోప్ చిన్న వీడియో మీకు నచ్చిందంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.